కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులు పడుతున్నటువంటి కష్టాలపైన ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నదాత పోరు పేరుతో యూరియా కోసం రైతులు పడుతున్నటువంటి కష్టాలను ఉద్దేశించి పోరుబాట కార్యక్రమం చేపట్టింది. ఈ రోజు ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా కట్టడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు, హౌస్ అరెస్టులు చేస్తా ఉన్నారు. ఏ విధంగా చూడాలి మేడం? రైతులను అండగా నిలుస్తున్న వైఎస్ఆర్ శ్రేణులను అడ్డగిస్తున్న పరిస్థితిని ఏ విధంగా చూడాలి? ఈరోజు అధికారంలో రావటం కోసం చంద్రబాబు నాయుడు గారు రైతు సంక్షేమ రాజ్యాన్ని తీసుకొస్తానని ఎలక్షన్ ముందు చెప్పాడు. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చాక ఈ 15 నెలల్లోనే రైతులకి లిటరల్ గా నరకం చూపిస్తున్నారు. ఈరోజు మీరు కళ్ళారా చూడండి, మిర్చి రైతులు గాని, ఈరోజు పొగాకు రైతులు గాని, టొమాటో రైతులు గాని, చీనీ రైతులు గాని, మామిడి రైతులు గాని, ఉల్లి రైతులు గాని, ఈరోజు వాళ్ళందరూ గిట్టుబాటు ధర లేకుండా ఎంత కష్టపడుతున్నారో మీరు చూస్తున్నారు. అలాగే 2 సంవత్సరాలకి రైతు భరోసా 40,000 ఇవ్వాలి, 20,000 టోటల్ 40,000కి 5,000 ఇచ్చారు. అది కూడా మోసం చేశారు. ఈరోజు చూస్తే యూరియా కోసం కూడా రైతులు రోడ్డెక్కి గొడవలు పడి ఏడుస్తూ ఈరోజు ఎండల్లో చెప్పులు పేర్చుకొని వెయిటింగ్ లో ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ కాదా? అసలు వీళ్ళు ప్రభుత్వంలో సిగ్గుపడాల్సిన అవసరం ఉందా లేదా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి? ఈరోజు చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో గాని, ఆయన నియోజకవర్గం కుప్పంలో గాని, అలాగే అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి ఆయన సొంత జిల్లా శ్రీకాకుళంలో గాని, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత నియోజకవర్గంలో పిఠాపురంలో గాని, ఈరోజు రైతులు ఏ విధంగా ఎండల్లో యూరియా కోసం ఎదురు చూస్తూ ఈరోజు ఎలా కొట్టుకుంటున్నారు, ఎలా బాధపడుతున్నారు, తమ పంటను కాపాడుకోవడం కోసం ఎలా తల్లడిల్లిపోతున్నారో మనం అన్ని పత్రికల్లో చూస్తున్నాం, టీవీల్లో చూస్తున్నాం. కానీ ఈరోజు సిగ్గు లేకుండా కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు గాని, ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి గాని ఏ విధంగా మాట్లాడుతున్నారు? క్యూలో నించున్న రైతులు చూసి ఈయన అంటాడు బఫేకి నించున్నారని. ఎప్పుడు తిండి పిచ్చే ఈ అచ్చెన్నాయుడికి, అడ్డదిడ్డంగా తింటాడు. ఇటు అన్నం అట్టే తింటాడు, అటు దోచుకోవడం అలాగే దోచుకుంటాడు. అలా తినటం అలవాటు ఉంది కాబట్టి రైతుల్ని ఈ విధంగా ఎగతాళి చేస్తున్నాడు. ఒక రైతు కుటుంబంలో పుట్టిన చంద్రబాబు నాయుడు నారావారిపల్లిలో ఈరోజు రైతులకి ఇన్ని కష్టాలు వస్తుంటే ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా ఆ సమస్యను పరిష్కరించాలి గాని దాని గురించి రైతులు పోరాడితే రైతుల మీద కేసు పెడతాం, రైతులు అండగా పోరాడితే వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద కేసులు పెడతామంటే ఎంతవరకు సమంజసం? ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా లేదా? ఇదేమైనా నియంతృత్వ పాలన? ఈరోజు ప్రతిపక్షాలు ఎవరికి కూడా ఈరోజు రైతులకు అండగా నిలబడి పోరాడే అవకాశం ఇవ్వరా? మేమందరం కూడా రైతు కుటుంబంలో పుట్టిన వాళ్ళం, బాక్రాపేటలో మేము కూడా వ్యవసాయం చేసిన వాళ్ళం. మరి రైతులుగా ఉన్న మేము రైతు కష్టాలు తెలుసు కాబట్టి ఈరోజు రైతులు ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి మేము అండగా ఉన్నాం. ఎందుకంటే ఆ రైతు పండించకపోతే మన నోట్లోకి అన్నం పోదు. మరి ఆ రైతు పండించిన భోజనాన్ని తింటూ ఆ రైతుల్ని ఈ విధంగా నాశనం చేయడానికి మీకు బుద్ధుందా అని నేను అడుగుతున్నాను. ఈరోజు మీరు చూస్తే ఎందుకు ఈ కొరత వచ్చింది? లక్షల టన్నుల యూరియాని మీకు కేంద్రం ఇచ్చింది. మరి ఈరోజు మీరు చూస్తే మామూలు కన్నా తక్కువగా ఓన్లీ 70%, ఈరోజు 70% విస్తీర్ణంలోనే మొత్తం కూడా రైతులు పంట పొలాలు వేసుకోవడం జరిగింది. అంటే యూరియా మిగిలిపోవాలి కదా, మిగలకుండా కొరత ఏర్పడి అరకట్ట కూడా దొరకకుండా ఎండల్లో రోజుల తరబడి నించోలేక కాళ్ళు నొప్పి వచ్చి చెప్పులు కూడా పేర్చుకొని అలా క్యూ లైన్లు పెడుతున్నారో మనం చూస్తున్నాం. మరి ఈరోజు అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు బఫేకి నించునేలాగుంటే ఎందుకు రోజుల తరబడి వాళ్ళు ఎండల్లో నించుంటున్నారు? ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? రైతు భరోసా 40,000 ఇవ్వాలంటే 5,000 ఇచ్చి చేయగడుక్కున్నారు. పంటల బీమా లేదు, ఈ క్రాప్ది లేదు, గిట్టుబాటు ధరలు లేదు, ఈరోజు యూరియా ఎరువులు కూడా లేదు. మళ్లీ ఉన్న రైతు భరోసా కేంద్రాలని స్కూల్స్ లాగా మొత్తం మెర్జింగ్ ప్రాసెస్ లో సగానికి పైగా ఎత్తేస్తున్నారు. అంటే మీరు రైతులకి మంచి చేయాలనుకుంటున్నారా, చెడ్డ చేయాలనుకుంటున్నారా? కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టినా కూడా ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదు. ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం రైతాంగానికి న్యాయం చేయాలని చెప్పేసి మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ.